ప్రాణం పోసితోనే కానీ ప్రాణం తీయాలన్న ఆలోచన ఉండదు. గౌరవంతో వెయిట్ చేస్తారు. అర్థమైందా? ఇంకో అల్లుడు కూడా నా దగ్గరనే జాయిన్ అయ్యండి. తమ్ముడు జాయిన్ అయిపోయినప్పుడు కూడా నేను రాయందర్ కాబట్టి ఎప్పుడైనా కూడా డాక్టర్ పుడితే ప్రాణం పూసే కష్టపడేది. కాబట్టి జరిగింది, ఇంకా జరిగింది, కొన్ని జరిగిన దానికి మనం రిపేర్ చేయలేము. ఇది తీరని నష్టం జరిగింది. దయచేసి మీకు ఒక్కటే చెప్తున్నమ్మా, రాజకీయ నాయకులు వస్తారు పోతారు. నేను రాజకీయాల్లో పుట్టలే పెరగలే, నా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు. నేనే మొట్టమొదటి రాజకీయ నాయకుడిని. ఇంకా నా ఇంట్లో కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ రాజకీయ నాయకుల మాటలు దయచేసి నువ్వు వినకు. నా దగ్గర రా అన్న, నాకు ఈ సాయం చేయమను. అర్ధరాత్రి అపరాత్రి ఏ రోజు వచ్చినా నేను చెయ్యకపోతే చెప్పు తీసుకొని కొట్టు. అశోక్ రెడ్డి నేను చేస్తా అని చెప్పి, ఇప్పుడు కాదు ఎప్పుడైనా చేస్తా. ఏ విషయంలో అయినా చేస్తా. నేను ఒకటి, నేను వచ్చిన వృత్తి కూడా ఒక సహాయం చేసే వృత్తి, ప్రాణం పోసే వృత్తి. కాబట్టి తప్పకుండా చేస్తా. ఏం బాధపడకండి. నువ్వు అటు ఇటు పరిగెత్తకు, సరేనా? దొరకడు, ఇక దానికి ఎవ్వరేం చేయలేము. అందరికి నష్టమే. మీ అన్న ఉన్నాడు అనుకో, మీ అన్న నీకు తోడుకుంటాడు. ఆ రోజు అన్న ఉన్నాడు అనుకుంటే ఒక్క ఫోన్ లిఫ్ట్ చేస్తే ఈ రోజు ఇంత దారుణం కాకపోయింది. తల్లి మనకేమో తెలియదు ఏం జరుగుతుందో. ఫోన్లు అవి కూడా విపరీతమైన ఫోన్లు వస్తాయి తల్లి. ఒక్క ఫోను 2 ఫోన్లు లిఫ్ట్ చేస్తాం, 100 ఫోన్లు వరుసగా. క్షణిక విషయంలో చేసుకోవాల్సినంత పెద్ద ఇష్యూ కూడా కాదు. ఎందుకు ఆవేశపడి మరి తనకు ఫోన్ చేసినాడో లేదో అదేం తెలియదు. అమ్మా తల్లి, నేను హైదరాబాద్ నేను ఫోన్ కార్లో కూడా ఇచ్చిన. కొంచెం వేరే దగ్గర పోయినా కాబట్టి ఫోన్లు ఎప్పుడు కొంచెం తీసుకురాలేరు. హైదరాబాద్ కమిషనర్ గారు అట్లా కొంచెం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చూడలేదు అంత లోపలే నాకు రాత్రి తెలిసింది. అది కూడా నేను వచ్చింది మిమ్మల్ని ఓదార్చడానికి చాలాసార్లు ప్రయత్నం చేసిన. సరే ఇక వాళ్ళు వీళ్ళు మీ చుట్టూ అందరు ఉన్నారు కదా, ఇక బాగుండదన్న ఉద్దేశంతోనే రాలేదు. కానీ మిమ్మల్ని ఓదార్చడానికైనా రాజేందర్ రెడ్డి నాకు ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళుగా నాతో ఉన్నాడు. మాట్లాడేది, ఎప్పుడు వచ్చినా ఆ షాప్లో కూర్చునేది, టీ తాగేది. మంచి వ్యక్తి. మొన్న ఎన్నికల్లో కూడా బాగా కష్టపడ్డాడు. అర్థమైందా? రసమై బాలకృష్ణ ఓడిపోవాలన్నా అని 100 సార్లు చెప్పాడు నాకు. వాళ్ళు ఈరోజు ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 కాల్సెస్ వచ్చారు కదా, మరి వాళ్ళకేం న్యాయం చేసిండు ఆయన? మీరు వచ్చి రాకపోయినా గోపాల్ రెడ్డికి కూడా చెప్పారండి. గోపాల్ రెడ్డి చెప్పిన అశోక్ రెడ్డి, సంపద రెడ్డి, మీరు మీకు ఉద్యోగం ఇప్పించాలి, ఆ ఇంటిని ఆదుకోవాలి, ఆ ఇంట్లో ఎవ్వరు లేరు, ఏం చదువుకున్నదని కలెక్టర్కి చెప్పి, అమ్మ మాకు ఏం పర్లేదు, ఇవి ఉంటాయి, కేసులు ఉంటాయి, కథ ఉంటాయి, చచ్చిపోయాడు, ఆ నష్టాన్ని మనం కూర్చోలేదు, ఆ ఇంటిని పోషించాలంటే ఆమెకి ఏదో ఒక అండ చూపించాలి. మనం భూములు ఎన్ని ఉన్నాయో, జాగలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. తన సర్పంచ్గా మొన్నటిదాకా చేసింది, ఇప్పుడు హస్బెండ్ లేడు అని చెప్పినాను. వాళ్ళందరూ కూడా చెప్పినాడు నేను, మా నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు కోపం ఉంటుంది, రేపు పోయి మాట్లాడి ఆమెకు ఆర్థికంగా కూడా ఎంత అవసరం ఉంటే అంత సాయం చేయాల్సిందే, దాంట్లో డౌటే లేదు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా టోటల్గా ఎన్ని 10 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు ఇద్దాము, 20 లక్షలు ఖర్చు పెడితే 20 లక్షలు ఇద్దామని చెప్పినా. నేను ఇవన్నీ కలెక్టర్తో మాట్లాడినా, అక్కడున్న ఏసీపీతో మాట్లాడినా, అందరితో మాట్లాడినమ్మా. నేను మాట్లాడకుండా ఉండలేదు, ప్రతి క్షణం ఉన్నా. కాకపోతే ఆవేశంలో ఉన్నారు, ఈ ఆవేశాన్ని నేను కూడా అర్థం చేసుకోవాలి. ఇంత లేట్ వచ్చిన దొరకడు, ఖచ్చితంగా దొరకడు. అది ఎవ్వరు కూడా తీర్చలేరు. దానికి ఎవ్వరు కూడా మనం తీర్చలేదు. సరే ఇప్పుడు చేసిన దానికి మనకేం చేయలేము. ఆ భగవంతుడు నేను చల్లగా చూడాలి, నీ పిల్లలకు నువ్వు తోడుగా ఉండాలి, నీ పిల్లలను చదివించుకోవాలి. అందుగురించే కొంచెం ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తా. కలెక్టర్ అమ్మ కూడా నీ దగ్గరకు వస్తుంది, కలెక్టర్ అమ్మను కూడా తీసుకొచ్చి ఏదో ఒక ఆధారం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చేసుంటే. మీ నాయకుడు మీరు ఏమైనా చేయాలి సార్.
100% చేస్తా అశోక్ రెడ్డి. నేను నిన్న కూడా చెప్పిన, ఈ రోజు కూడా చెప్పిన. ప్రజారాజ్యం నుంచి ఇంత చేసిన నేను చూసిన సార్. అవును, నాతో ఉన్నాడు. నేను కూడా ఆయనతో పాటు వచ్చి మీతో పాటు జాయిన్ అయ్యాను నేను. చేస్తా